వన్ అబ్జర్వ్ చేయండి. అప్ స్ట్రీమ్ 30 కిలోమీటర్స్, డౌన్ స్ట్రీమ్ 44 కిలోమీటర్స్ని 10 అవర్స్లో, అప్ స్ట్రీమ్ 40 కిలోమీటర్స్, డౌన్ స్ట్రీమ్ 55 కిలోమీటర్స్ 13 అవర్స్లో ఫినిష్ చేస్తే వాడు అడుగుతుంది ఏంటంటే ఏదైతే మనకి స్పీడ్ ఆఫ్ మ్యాను అండ్ స్పీడ్ ఆఫ్ స్ట్రీము రెండు అడిగాడు. ఇటువంటి సందర్భం మనకి ఏం కావాలంటే స్పీడ్ ఆఫ్ మ్యాన్ కట్టాలన్నా స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ కట్టాలన్నా సరే మనకి కావాల్సింది డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి, అప్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి. ఎందుకు కావాలంటే స్పీడ్ ఆఫ్ మ్యాన్ కానీ కట్టాలి అంటే మనం ఏం చేయాలంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 కట్టాలి. అలాగే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ కట్టాలంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 చేయాలి. అందుకే మనం అప్ స్ట్రీమ్ కట్టాలి అంటే ఒక ఫార్ములా, డౌన్ స్ట్రీమ్ కట్టాలంటే ఒక ఫార్ములా చేస్తాం. ప్రాసెస్లో కాకుండా ఎలా చేస్తాము అంటే ఇలా వచ్చినప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్ కావాలి అనుకుంటే, అప్ స్ట్రీమ్ స్పీడ్ కావాలనుకుంటే మనకి క్రాస్గా 3 × 55, క్రాస్గా 40 × 44 మధ్య డిఫరెన్స్ చూడండి. 3 × 55 మరి 40 × 44 ఓకేనా. డినామినేటర్లో ఎప్పుడైనా వచ్చే వాల్యూ నీకు అప్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి అనుకుంటే డౌన్ స్ట్రీమ్ దగ్గర డిస్టెన్సులు మరియు టైములు ఏవైతే ఉన్నాయో వాటి క్రాస్గా ఇలా 44 × 13, 55 × 10 వాటి డిఫరెన్స్ తీసుకోవాలి. చూడండి 55 × 10, 44 × 13 వాటి డిఫరెన్స్ తీసుకుంటాం. అట్లాగే ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్ కావాలనుకో, డౌన్ స్ట్రీమ్ కావాలంటే న్యూమరేటర్ సేమే వస్తుంది. ఎలా డిస్టెన్స్ దగ్గర క్రాస్గా మల్టిప్లై చేయడం. అట్లాగే 30 × 55, 44 × 50. బట్ డినామినేటర్స్ దగ్గర చేంజ్ వస్తుంది. డినామినేటర్స్ దగ్గర తొలి ఏం చేసాం, అప్ స్ట్రీమ్ స్పీడ్ కావాలనుకుంటే డౌన్ స్ట్రీమ్ దగ్గర డిస్టెన్స్లు టైము క్రాస్గా మల్టిప్లై చేసి డిఫరెన్స్ తీసుకున్నాం. అదే డౌన్ స్ట్రీమ్ దగ్గర కానీ మనకి కావాలి అనుకుంటే అప్ స్ట్రీమ్ దగ్గర ఉన్న వాల్యూస్ మరియు టైం మధ్య క్రాస్గా డిఫరెన్స్. అట్లాగే 30 × 13, 40 × 10 అదే ఇక్కడ డినామినేటర్లో తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి డిఫరెన్స్ -110 వస్తుంది. ఇక డిఫరెన్స్ -22 వస్తుంది. అందుకే 22 1 22 5 5 km/h వస్తుంది. అలాగే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్ ఈ క్యాలిక్యులేషన్ చేస్తే -110/-10 వస్తుంది. నథింగ్ బట్ 0 0 క్యాన్సిల్ అయితే 11 వస్తుంది. నీకు ఆల్రెడీ చెప్పినప్పుడు స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్ కావాలంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 చేయాలి. అదే చేసాం. ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 5 వస్తే అప్ స్ట్రీమ్ 5 వస్తే డౌన్ స్ట్రీమ్ 11 వస్తే 16/2 మొత్తం 8 అయ్యింది. అలాగే స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనుకోండి, స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనుకుంటే d-u/2 నాన్న, అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 నాన్న. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎంత చిన్న ఇక్కడ, సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 11, అప్ స్ట్రీమ్ స్పీడ్ అయితే 5, సో 11 - 5 6, 6/2 3 km/h. థ్యాంక్ యూ సో మచ్.